హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మేమైతే పొద్దునే ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంకా కార్తీక మాసం కదా, ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా మనకంతా బాగానే ఉంటుందన్నమాట ఈ మాసం అంతా. ఇంకా మేము వచ్చేసి కాణిపాకంకి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వచ్చామండి, అరగొండ. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా అంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హనుమంతుడు చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు. ఈ టెంపుల్ వచ్చేసి ఒక కొండ మీద అయితే ఉంటుందండి. ఈ కొండని సంజీవని కొండ అని కూడా అంటారు. ఈ టెంపుల్ కి అయితే చాలా చరిత్ర కూడా ఉందన్నమాట. ఇంకా అర్ధగిరి క్షేత్రం ఆవిర్భావం గురించి రామాయణ గాథనే చరిత్రగా చెబుతున్నారు. త్రేతాయుగంలో సీతాదేవిని రావణు నుంచి విడిపించేందుకు రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న టైంలో వచ్చేసి రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుడి ఆయుధం తగిలి లక్ష్మణుడికి మూర్ఛపోతాడు. లక్ష్మణుడు మేలుకోవాలంటే సంజీవని అనే దివ్య ఔషధం కావాలని తెలిసి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవనిని తీసుకొని రావడానికి వాయు వేగంతో ఆకాశంలోకి లంకించాడు. ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియక హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవని పర్వతాన్ని పెట్టుకుని మూర్ఛపోయిన లక్ష్మణుడి వద్దకు తీసుకుని వస్తుండగా, ఔషధాలతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తుండగా ఆంజనేయ స్వామి భరతుడిని చూశాడు. ఇంకా భరతుడు వచ్చేసి మనకు హాని చేయడానికి చీకటిలో రాక్షసుల పర్వతం తెస్తున్నాడని భావించి భరతుడు హనుమంతునిపై బాణం సంధించాడు. అప్పుడు ద్రోణగిరి పర్వతంలో సగభాగం విగిరి పెల రావడంతో నేల మీద పడింది. అలా ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అర్ధగిరి. ఈ ప్రాంతంలో అయితే ఒక గ్రామం అయితే వెలిసింది. ఆ గ్రామం వచ్చేసి అర్ధగిరి. చూశారు కదండి, మనకు టెంపుల్ బయట వస్తే ఈ ఆలయ చరిత్ర అయితే మనకు ఇక్కడ మనం చూసుకోవచ్చండి. అంతా మనకు అర్థమైపోతుంది ఈ పర్వతం గురించి ఏందనేసి. వీడియోలో కూడా చెప్పాను కదా, ఇదండి ఈ పర్వతం స్టోరీ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా పవర్ఫుల్. ఈ టెంపుల్ విశిష్టత ఏమిటంటే అన్ని హనుమాన్ ఆలయాల్లో లాగుంటాడు కాబట్టి, అంటే తూర్పు వైపు ఉంటాడు కాబట్టి, ఇక్కడైతే హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు అయితే ఉంటుంది. మనం టెంపుల్ నుంచి బయట రాగానే శివాలయం కూడా ఉందండి ఆ కొండపైన. మేమైతే వెళ్ళలేదు. ఇంకా మాకైతే చాలా బాగా దర్శనం కూడా అయిపోయిందండి పొద్దున్నే. ఇంకా జై శ్రీరామ్ అనుకుంటూ ఇంకా మేము శ్రీరామచంద్రుడిని తలుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ కోనేరు, ఇక్కడే అండి సంజీవని మొక్క అయితే పడిందనమాట. ఔషధం మొక్క ఈ కోనేట్ల దగ్గర అయితే పడినింది అప్పట్లో. ఇంకా ఈ నీళ్లు కూడా దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వాసం. అందుకని ఈ కోనేటిని సంజీవని రాయ్ యొక్క పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఈ నీరు త్రాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది నమ్మకం. అందుకని ఈ కోనేటి నందలి నీటిని శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు. చూశారు కదండి, ఈ కోనేటిలో వాటర్ వచ్చేసి ఇంకా అనేక వ్యాధులకు కూడా నయం అవుతుందంట. చాలా మంచిది అండి ఈ వాటర్ కూడా తీసుకుంటే. ఔషధ వనమూలికలతో అయితే కూడి ఉంటుందండి ఈ వాటరు. ఇక్కడి నుంచి చూడండి టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది కదా పొద్దునే. ఇంకా మాకైతే ఇంకా మేమైతే కిందికైతే దిగిపోతున్నాము. ఇంకా మనకు వెళ్లే దారి కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. మాకైతే ఇక్కడ టెంపుల్ ఉందని కూడా మాకు తెలియదండి. మేము విన్నామే కానీ ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. ఇంకా ఆంజనేయ స్వామి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాడు.
చూసారు కదండి, టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా ఉంది కదా చుట్టుపక్కల. ఇంకా మీరు కూడా ఈ టెంపుల్కి కంపల్సరీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా నచ్చిందో మీకు కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఆర్చ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేసేసేయండి తప్పకుండా.